ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం దొరికింది. ప్రమాద ఘటనలో కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీ గుర్తించారు. బాడీ మొత్తం కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నట్టుగా సిబ్బంది తెలిపారు. టీబీఎం మిషన్ శిథిరాల కింద డెడ్ బాడీ గుర్తించినట్టుగా రెస్క్యూ బృందం తెలిపింది. మరో 6 కోసం తవ్వకాలు చేపట్టామని, గ్యాస్ కట్టర్స్తో శిథిరాల కటింగ్ చేస్తున్నట్టుగా రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. టన్నెల్ లోపల భరించలేని దుర్వాసన వస్తుందని స్ప్రే బాటిల్స్తో లోపలికి వెళ్లిన ఆపరేషన్ చేపడుతున్నట్టుగా రెస్క్యూ బృందాలు అంటున్నాయి. నెల క్రితం టన్నెల్లో 8 మంది చిక్కుకోగా ఇటీవల ఒక ఇంజనీర్ డెడ్ బాడీ వెలికి తీస్తారు. మరో 6 ఆచూకీ లభించాల్సి ఉంది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జరుగుతున్న. హరిశంకర్, నెల రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ అసలు ఏ విధంగా సాగుతుందో మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు మిగిలిన వారి ఆచూకీ తొందరలో కనుక్కునే ప్రయత్నం చేస్తారనుకోవచ్చా? సతీష్, ఎస్ఎల్బిసి ప్రమాద ఘటనలో పురోగతి సాధించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే గత 15 రోజుల క్రితం ఏదైతే గుర్ప్రీత్ సింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి మృతదేహం లభించడంతో మిగతా మృతదేహాలు కూడా దొరుకుతాయని చెప్పి అందరూ ఆశపడినప్పటికీ కూడా చాలా ఆలస్యమైందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఏదైతే కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో ఒక మృతదేహం ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే మినీ హిటాచీతో మట్టి తవ్వుతుంటే ఈ యొక్క మృతదేహం కనిపించిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది అధికారులకు చెప్పడం జరిగింది. మృతదేహాన్ని ఇప్పటికైతే ప్రస్తుతానికి వెలుగు తీయడానికి 6 సిబ్బంది అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క మృతదేహం పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావాలంటే చాలా టైం పట్టే అవకాశాలు అనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ 2 మృతదేహాలు కనబడ్డాయి. అయితే గతంలో ఒక మృతదేహం, ఇప్పుడు ఒక మృతదేహం లభించడం కూడా ఒకవైపు మీదుగా 6 మంది కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా దాదాపు 31 రోజుకు చేరుకుంది ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీలో చిక్కున్నటువంటి ఈ యొక్క 8 మందికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ మొదటి రోజు అంటే గత నెల 22వ తారీఖు రోజున ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఇది ప్రమాదకరం చోటు చేసుకుంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది, దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఫొటోస్ రూపంలో కావచ్చు, వీడియోస్ రూపంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిన్న సమీక్ష సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఎక్కడగా కాంప్రమైజ్ కాకుండా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని చెప్పి మరోసారి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. అయితే మిగిలిన 6 ఆచూకీ కోసం అయితే, మృతదేహాల కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సెంట్రల్ అదేవిధంగా స్టేట్ కమిటీలకు సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థలన్నీ కలిపి మొత్తం 25 ఏజెన్సీల యొక్క సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు కూడా అధికారులు వివరించడం జరిగింది. మొత్తంగా 700 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్లు కూడా అధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా సొరంగం ఎక్కడైతే కూలిందో అక్కడ కూలిన పాలంలో కూడా ఉన్నటువంటి రాళ్లు కావచ్చు, టీబీఎం సంబంధించిన విడిభాగాలు వెల్డింగ్ చేసి బయటకు అయితే పంపిస్తున్నట్లు, అక్కడ జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎందుకంటే సొంత జిల్లా కావడంతో కూడా దీనిపై పట్టున్న నేపథ్యంలోనే ఎక్కడ ఏ విధంగా ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అంశాలను ఆయన అధికారులతో మాట్లాడుతున్నారు. ఎక్కడికే మంత్రులు జూపల్లి కృష్ణారావు కావచ్చు, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క ఆపరేషన్ సంబంధించినట్టు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా మిగతా 6 మంది కోసం అయితే ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి ఒకవైపు అధికారులు కంటిన్యూ చేయాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్టు కూడా తెలుస్తుంది. సో మనం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మిగతా 6 మంది ఆచూకీ లభించేందుకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టీబీఎం కటింగ్ మిషన్ పూర్తి స్థాయిలో కూడా కటింగ్ అయిపోతుంది. అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా అందుబాటు రావడంతో ఒకవైపు అక్కడ ఉన్నటువంటి మట్టిని, ఊట నీరును, అదేవిధంగా టీబీఎం శకలాలన్నీ కూడా ఇప్పటికప్పుడే బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. సో మరో 2-3 రోజుల్లో మృతదేహం లభించకపోయింది. అయితే ఇప్పుడు గుర్తించిన మృతదేహం మాత్రం మధ్యాహ్నం తర్వాత బయటకు తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ దుర్వాసన రావడం, అదేవిధంగా డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళలో భాగంగా ఒక చెయ్యిని గుర్తించిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ డెడ్ బాడీ ఉందని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో దీన్ని బయటకు తీసుకోవాలంటే మధ్యాహ్నం 3-4 అయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగతా వాటి కోసం అయితే రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.